అరణ్యవాసంలో ఉన్న పాండవులు విపరీతమైన దాహంతో ఒక సరస్సు దగ్గరికి వెళ్లి అక్కడి అదృశ్యస్వరం చేసిన హెచ్చరికలు పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒంటరిగా మిగిలిన ధర్మరాజు ఆ పరిస్థితిని ఎలా డీల్ చేశాడో చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇందులో మనం తెలుసుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలున్నాయండి. మొదటిది, నిర్లక్ష్యం ఎలాంటి ప్రాణాపాయం తెస్తుందనేది. దాహంతో ఉన్న నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు ఒక్కొక్కరుగా ఆ సరస్సు దగ్గరికి వెళ్లారు. అక్కడున్న యక్షుడు అనే అదృశ్యశక్తి మాటల్ని అస్సలు పట్టించుకోరు. నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నీళ్లు తాగితే చనిపోతారన్న వార్నింగ్ని లెక్క చేయకుండా నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతారు. అంటే జీవితం మనకు స్పష్టమైన హెచ్చరికలిస్తున్నప్పుడు వాటిని అహంకారంతో నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో చూశారా? ఇక రెండవది, ధర్మరాజు వినయం. తమ్ముళ్లను వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు ఆ హెచ్చరిక వినగానే ఆవేశపడకుండా ఎంతో నమ్రతతో సమాధానాలు చెప్తానన్నాడు. ఆ యక్షుడడిగిన ప్రశ్నలు మామూలువి కాదండి, గాలికన్నా వేగమైనది మనస్సు అని అద్భుతంగా చెబుతాడు. ముఖ్యంగా మనిషికున్న అత్యంత వింత అలవాటేంటంటే తాను ఎప్పటికీ చనిపోను అనుకోవడమే అని అంటాడు. నిజంగా ఆలోచిస్తే మనందరం రోజువారీ జీవితంలో ఇలాగే భ్రమపడుతున్నాం కదా. మూడవది, అసలైన ధర్మం అంటే ఏంటి? ధర్మరాజు జవాబులకు సంతోషించిన యక్షుడు చనిపోయిన వారిలో ఏ ఒక్కరినైనా బ్రతికిస్తానని ఆఫరిస్తాడు. అప్పుడు ధర్మరాజు తన సొంత తమ్ముళ్లను కాదని సవతి తల్లి మాద్రికొడుకైన నకులుడిని కోరుకుంటాడు. తన తల్లి కుంతికి తాను బ్రతికి ఉన్నట్లే మాద్రికి కూడా ఒక కొడుకు దక్కాలన్నదే ఆయన ఆలోచన. కష్టకాలంలో కూడా స్వార్థం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించడమే అసలైన విజయం. ఆ ధర్మబుద్ధికి మురిసిపోయిన యక్షుడు యమధర్మరాజుగా ప్రత్యక్షమై అందరినీ బ్రతికిస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు అహంకారాన్ని పక్కనపెట్టి వినయంతో ధర్మబద్ధంగా ఆలోచిస్తే మరణాన్ని సైతం జయించవచ్చని ఈ అద్భుత ఘట్టం మనకు స్పష్టం చేస్తుంది.